ముక్కలు పెట్టడం కోసం కొంచెం మనకి అడుగున ఆకులు వేస్తున్నానండి, బాదం ఆకులు. మాకు బాదం చెట్టు కూడా ఉంది, చక్కగా వస్తుంది. నెక్స్ట్ చాలండి, అన్ని చాలు. అది డీకంపోజ్డ్ అవుతుంది మనకు అడుగున. ఇప్పుడు నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన బనానాస్ వేసేస్తున్నాను. ఒక 3 వేయండి. ఒక్క ప్లాంట్ పెట్టేటప్పుడు మనం 3 వేసుకుంటే 3 చాలు, 3నే. ఇప్పుడు సాయిల్ వేసేస్తున్నాను, అన్నీ కలిపిన మిక్స్ చేసిన సాయిల్. చాలు వేసేసిన తర్వాత ఇప్పుడు కవర్ని తీసేసిన తర్వాత, కవర్ని రిమూవ్ చేశాక మనకి వేరు గట్టి పడిపోతుందండి. దాన్ని మనం ఆఫ్ తీసేయాలి. నేను ఒక టిప్ చెప్తున్నాను, ఇది చాలా యూజ్ అయింది నాకైతే. హాఫ్ సాయిల్ తీసేయాలి. చూడండి ఎంత గట్టి పడిపోయింది. మనం ఎంత వాటర్ పోసినా కూడాను ఆ సాయిల్ అనేది రూట్ గ్రోత్ అవ్వకుండా గట్టి పడేటట్టు చేస్తుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా ఉన్నదాన్ని మనం చూడండి ఎంత గట్టిగా ఉంది చూడండి. ఇంకా వేరే ఎక్కడ రూట్ ఎక్కడ గ్రోత్ అవుతుంది? కొనేసాము, పెట్టేసాము, చనిపోతున్నాయి అని అంటే ఇది అనమాట. మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నేనైతే నా అనుభవం ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందా అని చూశాను. ఇది రూట్ గ్రోత్ అవ్వాలి అంటే ఇలా చెయ్యాలి సాయిల్ని అని చెప్పి ఐడియాతోటి చేశాండి. దాని అడుగు భాగంలో ఉన్న హాఫ్ సాయిల్ తీసేసాము. చూడండి ఎంత సౌండ్ వస్తుందో, టక్ టక్. మార్నింగే వాటర్ పోసాము. సాయిల్ చూడండి ఎంత గట్టి పడిపోయిందో. ఒక మొక్కని మనం నాటుకునేటప్పుడు ఒక్కసారి మనకి గుణపాఠం అవుతుంది, చనిపోతాయి. తర్వాత మనమే ఏంటి అని దానికి పరిష్కారం చూసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి దాని వేర్లు చూడండి, ఇదిగో ఎలా ఉన్నాయో. అసలు ఏది లేదు, ఎక్కడో అసలు ఎంత గట్టిగా ఉందో, బెల్లం ఉన్నట్టు, బెల్లం గడ్డ ఉన్నట్టుంది చూడండి. అది సౌండ్. వాటరింగ్ చేసాం మార్నింగే, ఇంకా ప్లాంట్ ఎక్కడ గ్రోత్ అవుతుందండి. ఇప్పుడు మనం పెట్టేసాం కింద అడుగు భాగాన మనం అన్నీ వేసాము, బనానా పీలు అవి. ఇప్పుడు చక్కగా కొమ్మలకి ఇక్కడ వరకు మనం సాయిల్ వేసేసుకుంటే తర్వాత మనం మళ్ళీ వేస్తూనే ఉంటాం కాబట్టి పైకి వచ్చేస్తాం. ఒక్కసారి పైకి పెట్టేయకూడదు, దానికి కూడా ఆక్సిజన్ అందాలి కదండి, గుల్లగా ఉండాలి సాయిల్ అనేది. ఇంకొంచెం వేయండి దీన్ని, ఇక్కడ కవర్ చేసేయాలి దీన్ని మెల్లగా. మనం ఎంత ఇష్టంగా కొనుక్కుంటామో అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా చంటి పిల్లలే. అంతే చూడండి, చాలు చాలు, ఇంకేయకండి. మనం వాటరింగ్ చేసినప్పుడు కొంచెం అడుగుకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అడుగున మనం ఏమీ వెయ్యలేదు, ఓన్లీ బనానా పీల్స్, లీవ్స్ ఉన్నాయి. ఇది కొంచెం దిగబడుతుంది. ఈ రూట్ మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ మీద ఇలా పెద్దగా కనబడుతుంది. ఇది ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత చిగుర్లు వచ్చి నెక్స్ట్ ఇయర్కి మనకి ఇంకా ఫ్లవరింగ్ అనేది చాలా వస్తుంది. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.